సినిమా ఇండస్ట్రీకి ఏమైంది? టాలీవుడ్ ని ఏదైనా బ్యాడ్ టైం వెంటాడుతోందా? వరుసగా మన టాప్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ గాయాల పాలవుతుండడం ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్లలో న్యాచురాలిటీ కోసం స్టార్స్ ప్రాణాలకు తెగించి రిస్క్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న పెద్ద సెట్స్ లో రామ్ చరణ్ గాయపడి కోయంబత్తూర్లో సర్జరీ చేయించుకుంటాయి. కాకినాడ పోర్టులో ఎన్బీకే 111 షూటింగ్ లో బాలయ్య మోకాలికి గాయమై ఏకంగా ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి సర్జరీ చేశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముంబైలో భుజానికి సర్జరీ చేయించుకున్నారు. యంగ్ హీరో అఖిల్ కూడా గాయపడ్డారు. ఇక తాజాగా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్ లో భుజానికి గాయంతో ఆసుపత్రి పాలయ్యారు. తారక్కి ఏకంగా 6 నుంచి 8 వారాల పాటు కంప్లీట్ రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ పీక్స్ కి చేరింది. దేవుళ్లుగా ఆరాధించే తమ ఫేవరెట్ హీరోలు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆసుపత్రుల పాలవుతుంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళంతా త్వరగా రికవర్ అవ్వాలని సోషల్ మీడియాలో స్పెషల్ ప్రేయర్స్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. సింధు, అసలు టాలీవుడ్కి ఏమైందని చెప్పేసి టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా కూడా దిగాలుగా ఉన్నారు. అంటే రీసెంట్గా టాలీవుడ్ హీరోస్ అందరికీ కూడా హాస్పిటల్ పాలవడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం, మన రీసెంట్గా జరిగిన సన్నివేశాలు చూస్తే మాత్రం టాలీవుడ్లో మొత్తం కూడా ఫ్యాన్స్ చాలా వరకు కూడా న్యాచురాలిటీ కోసం ప్రయత్నాలు చేస్తుంటే మొత్తం కూడా వాళ్ళు స్టంట్ చేసే సమయాల్లో అయితే మాత్రం జారిపడి హాస్పిటల్కి పాలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మొత్తం టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా తమ హీరోలు ఏమైందని చెప్పేసి వారంతా కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం టాలీవుడ్ అంతా కూడా చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి హీరోలందరూ కూడా ఒక్కొక్కరుగా హాస్పిటల్ పాలవడంతో వారిలో ఒక ఆందోళన అయితే మొదలైంది. ఏంటి వారు ఎంతో దేవుడిగా చూసుకునే హీరోస్కు ఈ విధంగా హాస్పిటల్ పాలవడం ఏంటి అని చెప్పేసి వారు విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూసుకుంటే పెద్ద సినిమా షూటింగ్లో రామ్ చరణ్కి అయితే మాత్రం ఇంచుమించుగా రామ్ చరణ్కు గాయాలవి. దానికి సంబంధించి కోయంబత్తూర్ హాస్పిటల్లో రామ్ చరణ్ అయితే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అటు రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉంది. రామ్ చరణ్కు పెద్ద షూటింగ్లో ఏం జరిగింది, అసలు ఎటువంటి గాయాలు తగిలి ఎన్ని రోజులు కోలుకుంటారు అనే దాని మీద కూడా చాలా వరకు రామ్ చరణ్ అభిమానులు అయితే మాత్రం కొంత ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న చూసుకుంటే కనుక రీసెంట్గా నందమూరి బాలకృష్ణ కాకినాడలో ఒక ప్రైవేట్ పోర్టులో అయితే మాత్రం ఆయన ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా మొత్తం బాలకృష్ణ అయితే మాత్రం ఫైట్ సీన్లో అయితే పడిపోవడం జరిగింది. దానికి ఇంచుమించుగా బాలకృష్ణకి ఎడమ మోకాలకి అయితే మాత్రం గాయం తగిలింది. ఆయన్ని ఎమర్జెన్సీగా ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ తరలించి ఏజీలో అయితే మాత్రం ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం నిన్న సీఎం చంద్రబాబు కూడా బాలకృష్ణ అయితే పరామర్శించారు. దానికి సంబంధించి బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ మొత్తం కూడా ఈ విధంగా మోకాలకి సర్జరీ చేయించుకున్న అనంతరం కూడా ఆయన ఎలా ఉన్నారని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే కనుక కోకిలాబెన్ హాస్పిటల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆర్థోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నారు. దానికి సంబంధించి యావత్తు రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్తు ఇండియా మొత్తం ఏషియాలో మొత్తం మీద ఫ్యాన్స్ ఉన్న అతిపెద్ద స్టార్గా మన ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఆర్థోస్కోపిక్ సర్జరీ జరిగిన వెంటనే మొత్తం ఆర్థోపెడిక్ సర్జరీ జరిగిన అనంతరం కూడా చాలా వరకు ఫ్యాన్స్లో ఒక ఆందోళన వ్యక్తమైంది. ఆందోళన అనంతరం కూడా ఎప్పుడు కోలుకుంటారనే దాని మీద కూడా చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం చాలా విచారం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సర్జరీ విజయవంతంగా పూర్తి అయితే మాత్రం హైదరాబాద్ ఇంటికి చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ క్షేమంగా రావడంతో మొత్తం అభిమానులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. దానికి సంబంధించి తమ అభిమాన నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్ముందు రోజుల్లో ఇంకా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి చాలా వరకు టెంపుల్స్లో అయితే మాత్రం ఆయన కోసం ప్రేయర్స్ అయితే జరిపించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు రీసెంట్గా యంగ్ హీరో అఖిల్ కూడా రీసెంట్గా తన ఇంట్లో తాజాగా పడిపోవడం జరిగిన సంబంధించి ఆయన కూడా కొద్ది గాయాలపై హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి డ్రాగన్ ఏదైతే ఉందో మొత్తం జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా సంబంధించి అయితే మాత్రం సెట్లో ఆయన కూడా గాయాల పాలయ్యారు. దానికి సంబంధించి ఆయన కూడా ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఆయన భుజానికి తీవ్రమైన గాయం తగలడంతో ఆయన 6 నుంచి
8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు సూచించారు. ఈ సూచనల మేరకు అయితే మాత్రం డ్రాగన్ సినిమా షూటింగ్ అయితే మాత్రం ఇంచుమించుగా దీన్ని వాయిదా పడింది. దానికి సంబంధించి యంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఆందోళనలో ఉన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు కోలుకుంటారు, ఎర్లీగా కోలుకోనాలి, సినిమా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎక్కడికక్కడికి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా వివిధ టెంపుల్లో అయితే మాత్రం ప్రార్థనలు చేస్తున్నారు. ఒక పక్క ఆయనకి అంటే మతాలకు అతీతంగా ఫ్రెండ్స్ ఉన్నారు, అటు పక్క ముస్లిమ్స్, ఇటు క్రిస్టియన్స్, ఇటు హిందువులు అన్ని దేవాలయాల్లోనూ కూడా యంగ్ ఎన్టీఆర్ వీళ్ళని త్వరగా కోలుకోనాలని చెప్పి సోషల్ మీడియాగా కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇంచుమించుగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే కనుక మొత్తం ఒక్కసారిగా టాలీవుడ్ ఫ్యాన్స్ అందరికీ కూడా కొంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ హీరోస్ అంతా కూడా ఈ ఇంచుమించుగా తమ న్యాచురాలిటీ చూపించడం కోసం మూవీలో తమ యొక్క ఒరిజినాలిటీని అయితే స్టంట్ల రూపంలో చూపిస్తున్నారు. ఈ స్టంట్ల రూపంగా వారు గాయాలు పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. వారందరూ కూడా ఇంచుమించుగా చాలా వరకు కూడా సేఫ్టీ మెథడ్స్ పాటించాలని చెప్పేసి టాలీవుడ్ అభిమానులు మొత్తం కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ మొత్తం టాలీవుడ్ అంతా కూడా ఎంటర్టైన్ చేసే టాప్ హీరోస్ అందరినీ కూడా ఈ యాక్సిడెంటల్స్ అన్నీ కూడా మొత్తం చుట్టుముట్టడం, దీనికి సంబంధించి టాలీవుడ్కి ఏమైంది, టాలీవుడ్ సంబంధించిన ఏమైనా జరుగుతుందా వెనకాలనే దాని మీద కూడా కొంత గుసగుసలు అయితే వినపడుతున్నాయి. ఇంచుమించుగా ఈ యాక్సిడెంట్లు సంబంధించి అయితే మాత్రం టాలీవుడ్ హీరోస్కి క్షేమంగా ఉండాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు అయితే కోరుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఓ పక్క భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అఖిల్ కావచ్చు, మరో పక్క చెర్రీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కావచ్చు, మొత్తం వీరంతా కూడా ఇంచుమించుగా గాయాలు పడి రీసెంట్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారంతా త్వరగా కోలుకోవాలని చెప్పి సోషల్ మీడియాగా వారి అభిమానులు అయితే మాత్రం తెలుపుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూసి అయితే మాత్రం టాలీవుడ్ సంబంధించిన ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా కూడా దిగాలకు గురైన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా టాలీవుడ్ సంబంధించిన ప్రతి హీరో వీళ్ళని త్వరగా కోలుకోనాలి, ఇటువంటి తప్పిదాలు జరగకూడదని చెప్పేసి చాలా వరకు కూడా టాలీవుడ్ అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వర్.